ప్రజా సమస్యలు గాలికి వదిలి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో సీఎం రేవంత్ వందల కోట్ల వసూళ్లలో మంత్రులు నిమగ్నమై ఉన్నారని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పంట పొలాలను పరిశీలించారు. బోర్లు బావులు ఎండిపోయి చుక్కనీరు లేక పంటలు ఎండిపోతున్నా జిల్లా మంత్రులు సోయి లేకుండా ఉన్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఏనాడు లేవని, 500 రూపాయల బోనస్ హామీ ఎగ్గొట్టిందని, దుర్మార్గమైన ప్రభుత్వం ఇదన్నారు. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా మంత్రి కోమటిరెడ్డికి ఎండుతున్న పంట పొలాలు కనబడలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, సమీక్ష సమావేశాలు జరిపి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.